అసలు ఇంగ్లీష్ వాతావరణం మన చుట్టూ లేనప్పుడు ఇంగ్లీష్ని ఎలా నేర్చుకుంటాము? నేర్చుకోవచ్చు. ఎలాగా? అవసరాన్ని మనం ఏర్పరచుకోవాలి. అవునా కాదా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాలనుకోండి, ఏం చెప్తాము? ఐఎమ్ గోయింగ్ టు హోమ్ అని చెప్తాము. కానీ ఇది రాంగ్ స్టేట్మెంట్. అవును, మీరు విన్నది కరెక్టే. ఐఎమ్ గోయింగ్ టు హోమ్ అనేది రాంగ్ స్టేట్మెంట్. నిజం. ఎందుకంటే హోమ్ అనేది అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అన్నమాట. ఇలాగా ఏవైతే డైరెక్షన్ తెలుపుతూ ఉంటాయో కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఈ వర్డ్స్ ముందు మనము టు లాంటి ప్రిపోజిషన్స్ వాడము. అది టాపిక్ అన్నమాట. అడ్వర్బ్ ఆఫ్ ప్లేసెస్ అంటే అర్థం ఏంటంటే అవి మనకు డైరెక్ట్గా దిశను తెలుపుతూ ఉంటాయి. ఎందుకంటే హోమ్ అనేది ఒక ప్లేస్ అన్నమాట. ఆ ప్లేస్ మనకు ఒక దిశని ఆల్రెడీ తెలుపుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వర్డ్స్ ముందు మనము టు అనేటువంటి ప్రిపోజిషన్ని వాడము. ఇలాగా ఐఎమ్ గోయింగ్ టు హోమ్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. అలాగే ఐఎమ్ గోయింగ్ హోమ్ అనేది రైట్ స్టేట్మెంట్ అన్నమాట, కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు హోమ్, ఇది వచ్చేసి మనకు రాంగ్. మరి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఐఎమ్ గోయింగ్ హోమ్, ఇది కరెక్ట్ అనమాట. ఎందుకు అంటే హోమ్ అనేది ఆల్రెడీ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనమాట. ఈ రకంగా కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఇవి డైరెక్ట్గా మనకు దిశను తెలుపుతూ ఉంటాయి. అలాంటి వర్డ్స్లో తీసుకుంటే ఐఎమ్ గోయింగ్ అబ్రాడ్, ఐఎమ్ గోయింగ్ అప్ స్టేర్స్, ఐఎమ్ గోయింగ్ డౌన్ స్టేర్స్, ఐఎమ్ గోయింగ్ ఇన్సైడ్, ఐఎమ్ గోయింగ్ అవుట్ సైడ్. ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా అడ్వర్బ్ ఆఫ్ ప్లేసెస్ అన్నమాట. ఇవి మనకు ఎక్కడ యాక్టివిటీ పర్ఫామ్ కాబడుతుంది అనేటువంటి దిశని కూడా మనకు తెలుపుతూ ఉంటాయి. ఇలాంటి వాటి ముందు మనము టు అనేటువంటి ప్రిపోజిషన్ని వాడము. ఇది ఈరోజు మన క్లాస్లో ఉన్నటువంటి టాపిక్ అన్నమాట. ఈరోజు మనము కంప్లీట్గా అడ్వర్బ్స్ ఎక్కడెక్కడ వాడతామో స్పోకెన్ ఇంగ్లీష్లో. ఎందుకంటే మనం ఒకవేళ ఇంగ్లీష్లో ఒక చిన్న తప్పు చేసినా కూడా నలుగురు ముందు నవ్వుల పాలవుతాం మనం. అవునా కదా? సో అలాంటి చిన్న చిన్న తప్పులు చేసామనుకోండి, మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ అనేది పడుతూ ఉంటుంది. కాబట్టి మనం తప్పులు చేయకూడదు. అందులో ఏంటంటే ఇలాంటి టు అనేటువంటి ప్రిపోజిషన్స్ హోమ్ ముందు వాడినా, ఐఎమ్ గోయింగ్ టు అబ్రాడ్ అన్న రాంగ్ స్టేట్మెంట్, ఐఎమ్ గోయింగ్ టు ఇన్సైడ్ అన్న రాంగ్ స్టేట్మెంట్, ఐఎమ్ గోయింగ్ టు అప్ స్టేర్స్ అన్న రాంగ్ స్టేట్మెంట్, ఐఎమ్ గోయింగ్ అప్ స్టేర్స్ అంతే. అలాగా మరి టు ఎప్పుడు వాడాలి? టు ఎప్పుడు వాడాలంటే ఎప్పుడైతే మీరు ఒక ప్లేస్కి వెళ్తున్నారో, మరి హోమ్ కూడా ప్లేసే కదా మేడం, మరి హోమ్కి ముందు ఎందుకు అంటే అది మనకు ఒక ఎమోషన్ అన్నమాట. హోమ్ అనేది ఆల్రెడీ డైరెక్షన్ తెలిపేటువంటి ఒక భావం అన్నమాట. ఇలాంటి వాటి ముందు మనము టు అనేటువంటి ప్రిపోజిషన్ వాడాం. మరి టు ఎప్పుడు వాడాలంటే ఏవైతే ప్లేసెస్ ఉంటాయో, నౌన్స్ ఉంటాయో అలాంటి వాటి ముందు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్ వాడచ్చు. మరి అలాగే ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్ కూడా వాడచ్చు. ఇక్కడ మై, హిజ్, హర్ ఇలాంటి పొజెసివ్ వర్డ్స్ ఉంటాయి. ఇలాంటి వాటి ముందు మనము టు వాడచ్చు. ఇక్కడైతే మనకు టు రాయొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు పొజిషన్ సంబంధించినటువంటి వర్డ్స్ కనిపిస్తున్నాయి. ఏంటవి? మై, హిజ్, హర్ ఇలాంటి వర్డ్స్ వాడుతున్నప్పుడు మనం టు రాసుకోవచ్చు. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటంటే ఎప్పుడైతే మనము ఇంటికి వెళ్తున్నాము అని చెప్పాలనుకోండి, అప్పుడు ఐఎమ్ గోయింగ్ హోమ్ అనాలి. ఐఎమ్ గోయింగ్ టు హోమ్ అని అనకూడదు. స్పెసిఫిక్గా ఎంఫసిస్ చేసి మీరు చెప్తున్నారు నా ఇంటికే వెళ్తున్నాను అని చెప్పాలి అనుకున్నప్పుడు ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్. ఇలాంటి కండిషన్లో మనము టు రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనము ఎందుకంటే ఇక్కడ మై ఉంది కాబట్టి మనము టు రాసుకోవచ్చు. అర్థమవుతుందా? ఈ రకంగా ఐఎమ్ గోయింగ్ హోమ్ అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకు అడ్వర్బ్ ఆఫ్ ప్లేసెస్ అనమాట. ఇదంతా బాగానే ఉంది మేడం, బాగానే ఉంది. మరి అసలు అడ్వర్బ్ అంటే ఏంటి అని చెప్పి డౌట్ రావచ్చు. అసలు మనం అడ్వర్బ్ ఎందుకు నేర్చుకోవాలి? అడ్వర్బ్ నేర్చుకోకుండా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడలేమా అంటే అసలు తెలియాలి కదా, ఆ డెఫినేషన్ ఏంటో కూడా తెలియాలి కదా. అందుకే అంటూ ఉంటాము స్పోకెన్ ఇంగ్లీష్కి గ్రామర్ కూడా అవసరమే, కాకపోతే డెప్త్గా అవసరం లేదు. ఎక్కడ ఏది దాని అర్థం ఏంటో తెలిస్తే సరిపోతుంది. ఓకేనా? దీంట్లో ఫస్ట్ డెఫినేషన్ తీసుకున్నాం అనుకోండి, అసలు అడ్వర్బ్ అంటే ఏంటి అందులోనే ఉంది. యాడ్ వర్బ్, యాడ్ వర్బ్, వర్బ్కి యాడ్ చేస్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్ని. వర్బ్ని మోడిఫై చేసేటువంటి ఆ వర్డ్ని మనము అడ్వర్బ్ అంటున్నాము. అలాగే అడ్జెక్టివ్ని కూడా మోడిఫై చేస్తూ ఉంటుంది. అలాగే అడ్వర్బ్ని కూడా మోడిఫై చేస్తూ ఉంటుంది. మూడింటిని మోడిఫై చేస్తూ ఉంటుంది. ఏంటి? అడ్వర్బ్.
మేడం డెఫినేషన్ భలే చెప్తున్నారు కదా, వర్బ్ని మాడిఫై చేస్తుంది బాగానే ఉంది, మరి అడ్జెక్టివ్ని కూడా మాడిఫై చేస్తుందా? అలా ఎలా చేస్తుంది? మళ్ళీ పైపెచ్చు అడ్వర్బ్ని కూడా మాడిఫై చేస్తుందని అంటున్నారు, అలా ఎలా అవుతుంది అంటే నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. అలాగే ఇది వన్ టైప్ ఆఫ్ డెఫినేషన్ అనమాట. ఇంకో డెఫినేషన్ ఏంటంటే అడ్వర్బ్ అనేది 4 రకాల ప్రశ్నలకి ఆన్సర్ని ఇస్తూ ఉంటుంది. 4 కాదు 5 రకాలు. వచ్చేసి ఎలా, ఒక పని ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎన్నిసార్లు జరిగింది, ఎంతవరకు పని జరిగింది, ఈ 5 అంశాలకు ఆన్సర్ ఇచ్చేదాన్నే మనము అడ్వర్బ్ అని అంటున్నాం. ఇప్పటిదాకా మనము అడ్వర్బ్ అంటే 2 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ నేర్చుకున్నాము. ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి అసలు అడ్వర్బ్ అంటే ఏంటంటే ఇది వర్బ్ని మాడిఫై చేస్తుంది, అలాగే అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది, అలాగే అడ్వర్బ్ని కూడా మాడిఫై చేస్తుంది. అలాగే ఒక పని ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎన్నిసార్లు జరిగింది, ఎంతవరకు పని జరిగింది, ఈ రకంగా అడ్వర్బ్ మనకు ఈ 5 రకాల క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఇస్తూ ఉంటుంది మన యొక్క అడ్వర్బ్ అన్నమాట. అయితే ఇప్పుడు మనము ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుందాము. అసలు అడ్వర్బ్ అనేది వర్బ్ని ఎలా మాడిఫై చేస్తుందో నేర్చుకుందాం. మీకు బాగా తెలుసు వర్బ్ అంటే ఏంటి? యాక్షన్ కదా, పని చేసేదాన్ని మనము క్రియని మనము వర్బ్ అంటాం. అలాగే స్టేట్ తెలిపేదాన్ని కూడా మనము వర్బ్ అనే అంటాం. కండిషన్ తెలిపేదాన్ని కూడా మనము వర్బ్ అనే అంటాం. ఇదే వర్బ్ మనకి పొజిషన్ని కూడా తెలుపుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనము వర్బ్ క్లాసెస్లలో నేర్చుకున్నాము. ఇప్పుడైతే మనము జీరో టు హీరో ఛాలెంజ్లో డే 34లో ఉన్నాము. ఈ రోజు మన క్లాస్లో భాగంగా మనం బుక్ బేస్ చేసుకుని వీడియోస్ చేసుకుంటున్నాము. దీనిలో భాగంగా మనము అసలు అడ్వర్బ్ అంటే ఏంటి, ఇది 3 రకాల అంశాలని చెప్తూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ 3 రకాల అంశాలు ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి వర్బ్ని మాడిఫై చేస్తూ ఉంటుంది. మరి వర్బ్ని ఎలా మాడిఫై చేస్తుంది? వర్బ్ అనేది ఎలా జరిగిందో మనకు చెప్తూ ఉంటుంది. ఆ పని అనేది ఎలా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మా టీచర్ ఉన్నారు, మా టీచర్ నాకు ఏం చెప్తారు? తను ఇంగ్లీష్ బోధిస్తుంది అని చెప్పాలి. మా టీచర్ నాకు ఇంగ్లీష్ బోధిస్తుంది అని చెప్పాలి. ఎలా చెప్పొచ్చు? మై టీచర్ టీచర్స్ ఇంగ్లీష్ కదా. మై టీచర్ టీచర్స్ ఇంగ్లీష్ బాగానే ఉంది. మరి మా టీచర్ చాలా మంచిగా బోధిస్తారు అని చెప్పాలి. చాలా బాగా బోధిస్తారు. ఎలా చెప్పొచ్చు? మై టీచర్ టీచర్స్ ఇంగ్లీష్ వెల్. ఈ వెల్ వాడడం వల్ల చాలా బాగా చెప్తుంది అన్న విషయం మనకు తెలుస్తూ ఉంటుంది కదా. మై టీచర్ టీచర్స్, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్ కాబట్టి హెచ్తో ఎండ్ అయ్యేటువంటి ఆ ప్రతి వర్బ్ కూడా ఈఎస్తో యాడ్ అవుతూ ఉండాలి. కాబట్టి మై టీచర్ టీచర్స్ ఇంగ్లీష్. ఈ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంగ్లీష్ వెల్. ఈ వెల్ ఏదైతే ఉందో మనకు అడ్వర్బ్ అవుతూ ఉంటుంది. మనం ఆల్రెడీ డెఫినేషన్ ఏం నేర్చుకున్నాము? అడ్వర్బ్ అనేది వర్బ్ని మాడిఫై చేస్తుందని నేర్చుకున్నాం. సో ఇక్కడ వర్బ్ ఏముంది? మై టీచర్ టీచర్స్ అనేది వర్బ్. ఈ వర్బ్ని మాడిఫై చేసేటువంటి వర్డ్ ఏంటి? వెల్. ఈ వెల్ అనేది మనకు అడ్వర్బ్ అన్నమాట. అలాగే ఆయన పరిగెడతాడు. ఎలాగ పరిగెడతాడంటే దీని తల్లి ఉరుకుతూనే ఉంటాడు అనమాట, చాలా ఫాస్ట్గా ఉరుకుతూ ఉంటాడు. సో ఈ రకంగా హీ రన్స్ ఫాస్ట్. ఎలా పరిగెడతాడు? ఫాస్ట్గా పరిగెడతాడు. ఈ రన్స్ అనేది వర్బ్ అనమాట. వర్బ్ని ఎక్స్ట్రా మీనింగ్ ఇచ్చేటువంటి వర్డ్ ఏంటంటే ఫాస్ట్ అనమాట. సో ఈ రకంగా ఈ ఫాస్ట్ని మనము అడ్వర్బ్ అంటున్నాము. అలాగే కొన్నిసార్లు మనము తప్పు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాము. ఒక చిన్న సెంటెన్స్ ఇస్తాను. మనం చేసేటువంటి ఒక చిన్న మిస్టేక్ వల్ల మీనింగ్ మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది తెలుసా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లేట్. లేట్ అంటే అర్థం ఏంటన్నా? లేట్ మీన్స్ ఆలస్యం కదా. మరి లేట్లీ అంటే ఏంటి? ఇది కూడా ఆలస్యమేనా? నో. లేట్లీ అంటే అర్థం ఏంటంటే ఈ రోజుల్లో అనేటువంటి అర్థం వస్తూ ఉంటుంది. నేను ఈ రోజుల్లో ఏమి గుర్తుంచుకోలేకపోతున్నాను, నేను మర్చిపోతున్నాను అని చెప్పాలి. ఎలా చెప్పచ్చు? ఐ హ్యావ్ బీన్ ఫర్గెట్ఫుల్ లేట్లీ. ఎలా రాయాలి? ఐ హ్యావ్ బీన్ ఫర్గెట్ఫుల్. ఫర్గెట్ఫుల్ అంటే మర్చిపోవడం. ఐ హ్యావ్ బీన్ ఫర్గెట్ఫుల్ లేట్లీ. LATELY. ఇదే లేట్లీ అనేటువంటి వర్డ్ సేమ్ ఆయన క్లాస్కి లేట్గా వచ్చాడని చెప్పాలి. ఎలా చెప్పొచ్చు? హీ కేమ్ టు క్లాస్ లేట్లీ. కరెక్టేనా?
స్టేట్మెంట్లో ఇక్కడ ఈ రోజుల్లో మర్చిపోతున్నాను అనే మీనింగ్ వస్తుంది. మరి ఇక్కడ హీ కేమ్ టు క్లాస్ లేట్లీ, ఇది రాంగా రైటా? రాంగ్. ఎందుకంటే ఇక్కడ మనం లేట్లీ రాయకూడదు, లేట్ రాయాలి. ఎలా రాయాలి? హీ కేమ్ టు క్లాస్ లేట్. ఇప్పుడు ఇది కరెక్ట్ అన్నమాట. ఈ రకంగా ఈ ఎల్వై వల్ల మనకు మీనింగ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ రోజుల్లో అనే మీనింగ్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి అసలు అది చాలా తప్పు అనమాట, అసలు మీనింగ్లెస్. చూడండి, హీ కేమ్ టు క్లాస్ లేట్లీ, ఈ రోజుల్లో ఆయన వచ్చాడు అనేటువంటి మీనింగ్ వస్తూ ఉంటుంది. అటెండ్ అవుతున్నాడు అంటే అనొచ్చు కదా, అప్పుడు ఇది రాంగ్ అవ్వదు. కానీ ఇక్కడ మాత్రం హీ కేమ్ టు క్లాస్ లేట్ అంటేనే కరెక్ట్ అనమాట. ఈ రకంగా మీనింగ్స్ అనేటివి మారుతూ ఉంటాయి. అలాగే వర్బ్ ప్రకారంగా ఇంకొకటి తీసుకుందాము. ఆయనే క్లియర్గా మాట్లాడతాడు. ఎలా మాట్లాడవచ్చు? నేను ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడతాను. ఎలా చెప్పచ్చు? హీ స్పీక్స్ క్లియర్లీ. హీ స్పీక్స్ క్లియర్లీలో క్లియర్లీ అనేది మనకు అడ్వర్బ్ అనమాట. ఎందుకంటే స్పీక్స్ అనేది వర్బ్, ఆ స్పీక్స్ని మోడిఫై చేసేటువంటి వర్డ్ ఏంటి? క్లియర్లీ అనేటువంటి వర్డ్ అనమాట. ఐ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఈ ఫ్లూయెంట్లీ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఇది మనకు ఎల్వై కలిగి ఉంది. ఈ వర్డ్ ఫ్లూయెంట్లీ మనకు అడ్వర్బ్ అనేది అవుతూ ఉంటుంది. ఈ రకంగా ఇక్కడ ప్రతి వర్డ్ ఏదైతే వర్బ్ని మోడిఫై చేసేటువంటి వర్డ్ ఉందో అలాంటి ఆ వర్డ్స్ అన్నిటిని కూడా మనము అడ్వర్బ్స్ అని అంటూ ఉన్నాము. మన 0 to Hero బుక్లో 148 నుంచి 150 పేజ్లో ఉన్నటువంటి కంటెంట్ అనమాట ఈరోజు మనం క్లాస్లో తీసుకుంటూ ఉన్నాము. అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా బుక్ మీద కంప్లీట్ అవుతూ ఉంటాయి. వీడియోస్ అన్నీ కంగారేమీ లేదు. ఇప్పుడు దాకా అసలు వర్బ్ యొక్క ఇంటెన్షన్ మనం నేర్చుకున్నాము, వర్బ్ని ఎలా మోడిఫై చేస్తుందో నేర్చుకున్నాం. తను పాడుతుంది. ఎలా పాడుతుంది? చాలా రాగయుక్తంగా పాడుతుంది. షీ సింగ్స్ మెలోడియస్లీ, చాలా బాగా పాడుతూ ఉంటుంది. అలాగే తను నీట్గా రాస్తాడు. హీ రైట్స్ నీట్లీ, రాస్తాడు. ఎలా రాస్తాడు? నీట్లీ, చాలా నీట్గా రాస్తాడు. హీ రన్స్ ఫాస్ట్లీ, రాంగ్. ఫాస్ట్లీ అనేటువంటి వర్డే లేదు, హీ రన్స్ ఫాస్ట్ రాయాలి. ఫాస్ట్లీ రాసామంటే రాంగ్ అనమాట. ఈ రకంగా ప్రతి వర్బ్ని కూడా మోడిఫై చేసేటువంటి ఆ వర్డ్ మనకు అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ తీసుకుందాము అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ని కూడా మోడిఫై చేస్తాయి. ఎలా అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తాయో ఇప్పుడు మనము చూద్దాము. మనందరికీ బాగా తెలుసు కదా అసలు అడ్జెక్టివ్ అంటే అర్థం ఏంటి? అడ్జెక్టివ్ అంటే అర్థం ఏంటంటే ఏదైతే నౌన్ని కానీ ప్రనౌన్ని కానీ అది డిస్క్రైబ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ రకంగా నౌన్ని కానీ ప్రనౌన్ని కానీ డిస్క్రైబ్ చేసేటువంటి ఆ వర్డ్ని మనము అడ్జెక్టివ్ అని అంటూ ఉన్నాము. ఈ అడ్జెక్టివ్స్ అన్నీ కూడాను మనకు గుణగణాలను తెలుపుతూ ఉంటాయి. అంటే ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ని తెలుపుతూ ఉంటాయి. అది నౌన్ యొక్క క్యారెక్టర్ కావచ్చు లేదా ప్రనౌన్ యొక్క క్యారెక్టరిస్టిక్ కావచ్చు. దేన్నైనా సరే డిస్క్రైబ్ చేసేటువంటి ఆ వర్డ్ని మనం ఏమంటున్నాము? అడ్జెక్టివ్ అని అంటూ ఉన్నాము. ఈ అడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు గుణగణాలను తెలుపుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు, ఓకేనా? సడన్గా ఒక మంచి అమ్మాయి కనిపించింది, మీరు ఏమని కామెంట్ చేస్తారు? యు ఆర్ బ్యూటిఫుల్ అంటారా? ఏమంటారు? యు ఆర్, అమ్మాయి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, యు ఆర్ బ్యూటిఫుల్, BEAUTIFUL కదా, యు ఆర్ బ్యూటిఫుల్ అని అంటాం. సో దీంట్లో అడ్జెక్టివ్ ఏంటి? గుణాన్ని తెలిపేటువంటి వర్డ్ ఏంటి? బ్యూటిఫుల్ కదా. ఈ బ్యూటిఫుల్ని ఇందులో మోడిఫై చేసేటువంటి వర్డ్ ఏదైనా ఉందా ఇందులో అంటే లేదు. ఎప్పుడైనా సరే కామన్గా యు ఆర్ బ్యూటిఫుల్ అంటే ఎవరు రెస్పాండ్ అవ్వరు. యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అన్నారనుకోండి, ఎమ్మట రిప్లై వస్తుంది, అవునా కాదా? కదా, యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. ఇప్పుడు రిప్లై వస్తుందా? పక్కా వచ్చింది, ఎందుకంటే ఎక్స్ట్రీమ్లీ వాడాం కాబట్టి. ఈ ఎక్స్ట్రీమ్లీ అనే వర్డే మనకు అడ్వర్బ్ అనమాట. అంటే ఈ అడ్జెక్టివ్ని ఇంకా ఎక్కువ మోడిఫై చేసేటువంటి వర్డ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ. అలాగే మనకు ఇదే ప్లేస్లో వెరీ కూడా రాసుకోవచ్చు. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ కూడా మనకు సేమ్ ఈ ఎక్స్ట్రీమ్లీ, వెరీ ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తున్నాయి కాబట్టి ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకు అడ్వర్బ్స్ అవుతూ ఉంటాయి. ఫుడ్ అనేది కారంగా ఉందని చెప్పాలి. ఎలా చెప్పొచ్చు? ద ఫుడ్ ఈజ్ స్పైసీ. ద ఫుడ్ ఈజ్ స్పైసీ, SPICY. స్పైసీ మీన్స్
కారం అనమాట. ద ఫుడ్ ఈజ్ స్పైసీ, ఇది స్టేట్మెంట్ అనమాట. సో బాగా కారంగా ఉంది అనేది మనకి ఈ కారం ఏదైతే ఉందో మనకి ఇది అడ్జెక్టివ్ అనమాట. ఈ అడ్జెక్టివ్ని మాడిఫై చేయడానికి మనం ఇంకొక వర్డ్ రాసుకుంటున్నాం. అదేంటంటే ద ఫుడ్ ఈజ్ టూ స్పైసీ. రాయొచ్చా? అప్పుడు ఏం రాయొచ్చు? ద ఫుడ్ ఈజ్ టూ స్పైసీ, చాలా కారంగా ఉంది. సో ఈ చాలా ఏదైతే ఉందో ఇది మనకు యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకని యాడ్వర్బ్ అవుతుంది అంటే ఇదేమన్నా వర్బ్ని మాడిఫై చేసిందా ఇక్కడ? నో, ఇది వర్బ్ని మాడిఫై చేయలేదు, అడ్జెక్టివ్ని మాడిఫై చేసింది, అడ్జెక్టివ్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కాబట్టి ఈ టూ వర్డ్ని మనము యాడ్వర్బ్ అని అంటున్నాం. ఓకేనా? ద ఫుడ్ ఈజ్ టూ స్పైసీ. అలాగే హీఈస్ ఆల్మోస్ట్ రెడీ, హీఈస్ రెడీ అన్నాం అనుకోండి, ఆయన సిద్ధమయ్యాడు, హీఈస్ ఆల్ సెట్ టు గో అని అర్థం అనమాట. అయితే హీఈస్ రెడీ, ఆయన పూర్తిగా రెడీ అయిపోయాడని చెప్పాలి. హీఈస్ ఆల్మోస్ట్ రెడీ, హీఈస్ ఆల్మోస్ట్ రెడీ, ఆల్మోస్ట్ రెడీ, ఆయనే దాదాపుగా రెడీ అయిపోయినట్టే. సో ఈ ఆల్మోస్ట్ ఏదైతే ఉందో ఇది మనకు యాడ్వర్బ్ అవుతుంది అనమాట. ఈ రెడీ అనేది ఏంటి? సిద్ధంగా ఉండడం, ఇది మనకు అడ్జెక్టివ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇంకో స్టేట్మెంట్ చూద్దాము. హీఈస్ బిజీ, ఆయన బిజీగా ఉన్నాడు. ఈ స్టేట్మెంట్లో బిజీ అనేది మనకు ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతూ ఉంటుంది. ఆయనే బాగా బిజీగా ఉన్నాడు, పూర్తిగా బిజీగా ఉన్నాడు. ఎంత ఎక్స్టెంట్ అంటే ఎంతవరకు అనేటువంటి కాంటెక్స్లో హీఈస్ క్వైట్ బిజీ, ఆయన పూర్తిగా బిజీగా ఉన్నాడనమాట. ఈ రకంగా క్వైట్ కావచ్చు, టూ కావచ్చు, ఆల్మోస్ట్ కావచ్చు, ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మనకు అడ్వర్బ్సే అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తూ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో టూ, ఆల్మోస్ట్, వెరీ, క్వైట్, ఎక్స్ట్రీమ్లీ, ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మనకు అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తున్నాయి కాబట్టి ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకు అడ్వర్బ్సే అవుతూ ఉంటాయి. అలాగే ఈ అడ్వర్బ్స్ ఏవైతే ఉన్నాయో అడ్వర్బ్ని కూడా మాడిఫై చేస్తూ ఉంటాయి. మేడం అదే వర్డ్ దాన్ని ఎలా మాడిఫై చేస్తుంది అని చెప్పి డౌట్ రావచ్చు. నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకు అన్నీ బాగా అర్థమవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఇద్దామా? ఇప్పుడు మనం తెలుసుకుందాము అడ్వర్బ్ని కూడా ఎలా మాడిఫై చేస్తాయో మనం ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందాము. షీ సాంగ్ లౌడ్లీ, ఆమె ఎలాగ పాడింది? లౌడ్గా పాడింది. సో షీ అనేది మనకు సబ్జెక్ట్, సాంగ్ అనేది మనకు వర్బ్ అవుతుంది. అలాగే లౌడ్లీ అనేది మనకు యాడ్వర్బ్ అవుతుంది. ఈ యాడ్వర్బ్ని ఎక్స్ట్రా మాడిఫై చేసేటువంటి వర్డ్ ఏంటంటే టూ అనమాట. షీ సాంగ్ టూ లౌడ్లీ, లౌడ్లీనే, ఎంత లౌడ్లీ? టూ లౌడ్లీ, చాలా అనమాట. సో ఈ లౌడ్లీ అనేటువంటి వర్డ్కి ఎక్స్ట్రా మీనింగ్ ఇచ్చేటువంటి వర్డ్ ఏంటంటే టూ అనమాట. సో ఈ టూ ఏదైతే ఉందో ఇది మనకు యాడ్వర్బ్ని మళ్ళీ మాడిఫై చేసింది. సో ఈ యాడ్వర్బ్ ఏమవుతుంది మనకి? యాడ్వర్బే కదా. ఈ యాడ్వర్బ్ని మాడిఫై చేసేటువంటి వర్డ్ ఏంటి? టూ అనమాట. ఈ రకంగా ఈ టూని మనము యాడ్వర్బ్ కిందకి తీసుకుంటూ ఉన్నాము. ఈ టూ అనేటటువంటి వర్డ్ ఆల్రెడీ మనకు ఈ యాడ్వర్బ్ అయినటువంటి లౌడ్లీని మాడిఫై చేస్తుంది. కాబట్టిగా ఈ రూల్ ప్రకారంగా, ఏ రూలు? ప్రతి యాడ్వర్బ్ అనేది వర్బ్ని మాడిఫై చేయొచ్చు, అడ్జెక్టివ్ని మాడిఫై చేయొచ్చు, అలాగే ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి యాడ్వర్బ్ని కూడా మాడిఫై చేయొచ్చు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి యాడ్వర్బ్ ఏంటి? టూ అనమాట. దేన్ని మాడిఫై చేసింది? లౌడ్లీ అనేటువంటి వర్డ్ని మాడిఫై చేయడము జరిగింది. అలాగే షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ, ఆమె చాలా అందంగా పాడుతుంది. ఎలా పాడుతుంది? అందంగా పాడుతుంది. సో వర్బ్ని మాడిఫై చేసేటువంటి వర్డ్ ఏంటి? బ్యూటిఫుల్లీ. సో ఇది ఫస్ట్ మనకి యాడ్వర్బ్ అనమాట. ఈ యాడ్వర్బ్ని మాడిఫై చేసేటువంటి వర్డ్ ఇందులో ఉందా? ఉంది. ఏది? షీ సింగ్స్ వెరీ బ్యూటిఫుల్లీ. సో ఎంత అందంగా? అందంగా పాడుతుంది, చాలా అందంగా. ఈ చాలా అనేటువంటి వర్డ్ ఏది? వెరీ అనమాట. సో ఈ వెరీ మనకి ఏమవుతుంది? ఇది మనకు యాడ్వర్బ్ అవుతుంది. ఈ యాడ్వర్బ్ ఇంకో యాడ్వర్బ్ని మాడిఫై చేసిందనమాట. సో ఈ రకంగా డెఫినేషన్ ప్రకారంగా వర్బ్ని, అడ్జెక్టివ్ని అలాగే యాడ్వర్బ్ని కూడా మాడిఫై చేసేటువంటి వర్డ్ అనమాట. అలాగే షీ రన్స్ క్విక్లీ, క్వైట్ క్విక్లీ, ఫుల్ స్పీడ్గా పరిగెడుతుంది అనమాట. కాబట్టి ఈ క్వైట్ ఏదైతే ఉందో ఇది మనకు యాడ్వర్బ్ అవుతుంది. ఈ క్విక్లీ కూడా యాడ్వర్బే. సో టూ యాడ్వర్బ్స్ మనము చూస్తూ ఉన్నాము ఒక సెంటెన్స్లో. అలాగే హీ ప్లే టూ బ్యాడ్లీ, ఎలా ఆడాడు? బ్యాడ్గా ఆడాడు, ఇంకా వర్స్గా ఆడాడు అనమాట. కాబట్టి టూ ఏదైతే ఉందో ఈ టూ కూడా మనకు యాడ్వర్బ్ అవుతుంది. అలాగే షీ స్పోక్ రాదర్ సాఫ్ట్లీ, సాఫ్ట్గా మాట్లాడింది. ఎలాగా? రాదర్ ఒక రకంగా, ఒక
ఒక పద్ధతి ప్రకారంగా తను మాట్లాడము జరిగిందనమాట. సో ఈ రాదర్ ఏదైతే ఉందో ఇది మనకు అడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వర్డ్ కూడా ఏది టూ కావచ్చు, వెరీ కావచ్చు, క్వైట్ కావచ్చు, రాదర్ కావచ్చు, వెరీ బ్యూటిఫుల్, క్వైట్, క్విక్లీ, టూ బ్యాడ్లీ ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మనకు అడ్వర్బ్స్ అవుతూ ఉన్నాయి. అలాగే ఈ అడ్వర్బ్స్ అన్నీ కూడాను మనకి ఇంకా ఏం చెప్తాయి? ఒక పని ఎలా జరిగింది, అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అన్నమాట. ఒక పని ఎన్నిసార్లు జరిగింది, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఒక పని ఎక్కడ జరిగింది, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అన్నమాట. ఒక పని ఎంతవరకు జరిగింది అంటే ఎట్ వాట్ ఎక్స్టెంట్ దట్ యాక్టివిటీ టేక్స్ ప్లేస్. ఆ యాక్టివిటీ ఎంతవరకు ఆ పని జరిగింది, ఎన్నిసార్లు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది. ఈ రకంగా మన డెఫినేషన్ ప్రకారంగా మనము నేర్చుకుందాము. అలా నేర్చుకుంటే మన క్లాస్ అనేది ఎండింగ్కి వచ్చేస్తుంది. ఇప్పుడే మనము నేర్చుకుందాం. మనం 2 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ నేర్చుకున్నాము. ప్రతి అడ్వర్బ్ కూడా వర్బ్ని డిఫైన్ చేస్తుంది, అంటే వర్బ్ని మాడిఫై చేస్తుంది. అలాగే అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది, అలాగే అడ్వర్బ్ని కూడా మాడిఫై చేస్తుంది. అలాగే ఒక పని అనేది ఎప్పుడు జరిగింది, ఎన్నిసార్లు జరిగింది, ఎలా జరిగింది, ఎంతవరకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఈ విషయాలను కూడా మనకు చెప్తూ ఉంటుంది ప్రతి అడ్వర్బ్ అనేది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం మనము. షీ సింగ్స్ వెరీ బ్యూటిఫుల్లీ ఎట్ ద టెంపుల్ ఇన్ ద మార్నింగ్. ప్రతిరోజు ఉదయం కూడా తను చక్కగా పాట పాడుతుందని నేను అంటున్నాను. సో షీ అనేది మనకు ప్రనౌన్ అనమాట, సబ్జెక్ట్ మనకి. షీ సింగ్స్ వర్బ్ అనమాట. ఎలా పాడుతుంది, బ్యూటిఫుల్లీ. సో ఈ బ్యూటిఫుల్ అనేది మనకి ఏమవుతుంది, అడ్వర్బ్ అవుతుంది. అలాగే ఈ బ్యూటిఫుల్ అనేటువంటి ఆ వర్డ్ని మాడిఫై చేసేటువంటి వర్డ్ ఏంటి, వెరీ. ఇది కూడా మనకు అడ్వర్బే అవుతుంది. అలాగే ఎక్కడ పాడుతుంది, ఎట్ ద టెంపుల్. సో డెఫినేషన్ ప్రకారంగా ఎక్కడ చూడండి, ఎక్కడ రాసానా నేను, వేర్, ఎక్కడ. సో ఎక్కడ, టెంపుల్ దగ్గర. సో ఎట్ ద టెంపుల్, ఈ టెంపుల్ ప్లేస్ తెలిపింది కాబట్టి ఇది కూడా మనకు అడ్వర్బ్ అవుతుంది. అలాగే ఎన్నిసార్లు. సో ఒకవేళ ఆల్వేస్ రాసానే అనుకోండి ఈ సెంటెన్స్లో, షీ ఆల్వేస్ అని పెట్టాను అనుకోండి, ఈ ఆల్వేస్ ఏదవుతుంది, ఈ ఆల్వేస్ అనేటువంటి వర్డ్ మనకు అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఒకవేళ షీ సమ్ టైమ్స్ అన్నాను అనుకోండి, ఈ సమ్ టైమ్స్ అనేటువంటి వర్డ్ మనకి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతూ ఉంటుంది. ఈ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వర్డ్స్ చాలా ఉంటాయి. ఆల్వేస్, సమ్ టైమ్స్, సెల్డమ్, నెవర్ ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి వర్డ్స్ అనమాట. అలాగే మేనర్ తెలుపుతూ ఉంది. మేనర్ మీన్స్ ఒక పని ఎలా జరుగుతుంది. హీ రన్స్ ఫాస్ట్, పరిగెడతాడు, ఎలాగా, ఫాస్ట్ అనమాట. సో ఈ ఫాస్ట్ అనేటువంటి వర్డ్ మనకి అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనేది అవుతూ ఉంటుంది. షీ సింగ్స్ వెరీ బ్యూటిఫుల్లీ ఎట్ ద టెంపుల్ ఇన్ ద మార్నింగ్. ఎప్పుడు జరిగింది, ఇన్ ద మార్నింగ్, టైం తెలుపుతూ ఉంది. ఎప్పుడు యాక్టివిటీ జరిగింది కూడా మనకు డెఫినేషన్లో భాగమే అనమాట. కాబట్టి ఈ ఇన్ ద మార్నింగ్ వర్డ్ కూడా మనకు అడ్వర్బ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్లో ఉన్నటువంటి అడ్వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఐడెంటిఫై చేయండి. ఈ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ పేజ్ నెంబర్ 148 to 150లో ఉన్నటువంటి కంటెంట్ నేను తీసుకోవడం జరిగింది అనమాట. అడ్వర్బ్ అనమాట. మన అప్కమింగ్ క్లాస్ వచ్చేసి ప్రిపోజిషన్ మీద ఉంటుంది. మన బుక్ని బేస్ చేసుకుని మనం కంటెంట్ చేసుకుంటూ ఉన్నాము. అలాగే మన దగ్గర ఆన్లైన్ కోర్స్ కూడా ఉంది. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ పెడితే నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తానండి. తప్పకుండా మీరు ఆన్లైన్ క్లాసెస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ బుక్ మీద ఉన్నటువంటి హోల్ కంటెంట్ మీద వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి డే 34లో ఉన్నాము. అప్కమింగ్ క్లాస్ వచ్చేసి మనకు ప్రిపోజిషన్స్ మీద ఉంటుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో ఉంచవచ్చు. అలాగే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. Bye-bye.